నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన వార్షిక ఆదాయ లెక్కల సమావేశంలో గందరగోళానికి సంబంధించిన పూర్తి వివరాలను శుక్రవారం నాటి సమావేశంలో తెలుపుతామని చెప్పి గురువారం మధ్యాహ్నం అధ్యక్ష కోశాధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి లెక్కలను మీడియా పరంగా తెలపడం ఎంతవరకు సబబని, ఇవి గ్రామాభివృద్ధి కమిటీ 66 కులాలకు చెందిన వార్షిక లెక్కలని, అధ్యక్ష కోశాధికారుల వ్యక్తిగత లెక్కలు కావని, ప్రధాన కార్యదర్శిపై ఆరోపణలు చేస్తూ సమావేశాన్ని రద్దు చేసే అధికారం వారికి లేదని, మాట ఇచ్చిన ప్రకారం శుక్రవారం సమావేశం జరపాల్సిందేనని పలువురు గ్రామాభివృద్ధి కమిటీ కుల సభ్యులు గురువారం సాయంత్రం మీడియా సమావేశంలో తెలిపారు. విన్నారు ఇట్లా ఏదో చేసిరని ఏదైతే అంటున్నారో ఎవ్వరు అనలేరు. ఊర్లో చాలా మంది రిపోర్టర్లు కూడా ఉన్నారు. ఎవరని అన్నారా మీరు తిన్నారని? ఎవ్వరు అనలేదు. వాటి లెక్క తేలలేదు అని వచ్చింది మీడియాలో కూడా, దాంట్లో కూడా ఇంట్లో కూడా లెక్క తేలలేదు, 65 లక్షల లెక్క తేలలేదు అని వచ్చింది తప్ప మీరు తిన్నారు అని కాదు. మీరు అంత సేఫ్ అంత ఫ్రీ అండ్ ఇది ఉంటే కనుక 4 సంవత్సరాల తర్వాత లెక్కలు చూస్తున్నారు. మీరు ఎంత ప్రిపేర్డ్గా ఉండాలి కదా. నేను అడిగిన దాన్ని మీరు చెప్పిన లెక్కనే మా సొంత ఏముంటాయి చెప్పు. మాకు ఏముంటాయి సొంత? రూమ్ రెంట్స్ ఎన్ని వస్తాయి, టెంట్ హౌస్ బిల్ మన రూమ్ రెంట్స్ ఎన్ని వస్తాయి, ఫంక్షన్ హాల్ ఎన్ని వస్తుంది, పైన స్కూల్ ఎన్ని వస్తుంది, మిగతాది ఎన్ని వస్తుంది, ఇవే అడిగినాము. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళలేదు. మేము వాళ్ళు చెప్పినది అడిగిరు. ఈ 65 లక్షలు తేలేదంటే మీరు తేలేదని రాసిరు. అంతకు మించి ఆయన అభియోగం చేసిందంటే నన్ను బదనాం చేసి రేపు అది మీటింగ్ ఎగ్గొట్టుడు. ఇప్పుడు మాకు ఊరందరికీ ఒక స్లిప్ ఇచ్చిరు వాళ్ళు, ఇగో ఇది లెక్క అని. మీకు ఒకటి ఇచ్చిరు. ఇప్పుడు ఎవరు మాదే తప్పు వాళ్ళదా? మా దగ్గర ఒక స్లిప్ ఉన్నది, నిన్ను ఇచ్చింది, ఇది ఊరిది. ఈ దీంట్లో ఒక లెక్క ఉన్నది, దాంట్లో ఒక మేము ఇయ్యదలుచుకోలేదు, మాకు న్యూసెన్స్ చేయదలుచుకోలేదు. ఇది మీడియాలో వద్దని, ఇది మీడియాలో రావద్దు అనే ఉద్దేశంతోనే వీళ్ళందరూ ఆపేసిరు. ఇది మీడియాలో రావద్దు, ఇది ఎవరు ఎందుకు, ఇదంతా మన ఊరికి సంబంధించింది కాబట్టి ఇట్లాంటిది ఉండొద్దు అంటేనే ఎవరేం చేయలేరు. ఎవరిదాలు ఎందుకు చెప్తారు? నేను చెప్తాను, నువ్వు రాస్తావా? ఏదైతే మొన్నటి రోజు గ్రామాభివృద్ధి కమిటీ నుంచి ఈ 4 సంవత్సరాలకు సంబంధించిన లెక్కలు ఏదైతే 66 కులాలకి చెప్పాల్సి ఉందో క్యాషియర్గా ఆయన చెప్పడం జరిగింది. ఆ లెక్కల్లో సరి అయిన లెక్క రాకపోవడం చేత అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న 66 కులాల వారు అడగడం జరిగింది. వీళ్ళందరి ప్రతినిధిగా సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా ముందుండి ఆయన అడగడం జరిగింది తప్ప ఇది ఎవరి వ్యక్తిగత లెక్కలు కాదు. ఇది గ్రామ అభివృద్ధికి 66 కులాలకు సంబంధించిన లెక్కలు. కాబట్టి మేము ఈ ప్రెస్ మీటు అనేది చాలా తప్పు విషయం. ఎందుకంటే 66 కులాల పరువుకు సంబంధించిన విషయం ఇది గ్రామంలో గ్రామాల్లో తేల్చుకోవాలి తప్ప కానీ ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఎవరో వ్యక్తిగతంగా మీరు చేసుకొని ఇవాళ 66 కులాలను రోడ్డుపైకి తీసుకొచ్చి ఇవాళ గ్రామంలో ఉన్న ఈ యూనిటీని, ఐకమత్యాన్ని, ప్రతిదాన్ని తీసుకొచ్చేసి గ్రామంలో ఉన్న ప్రతి లెక్కని కానీ ప్రతి విషయాన్ని కానీ ఈరోజు బయట పెట్టడం అనేది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. ఇది మీరు ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టాలన్నా ఏదైనా చేయాలన్నా 66 కులాలకు సంబంధించి అందరు ప్రతినిధులు, తరపు పెద్దలు మరియు ఈ గ్రామ పెద్దలు అందరికీ నిర్ణయం మేరకే ఏదైనా డిసైడ్ చేసుకోవాలి. కానీ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టేసి గ్రామంలో వాళ్ళకి నచ్చింది వాళ్ళు లెక్కలు రాసేసుకొని ఇచ్చేసుకుంటే మరి గ్రామం పరువు ఏం కావాలి? ఈరోజు గ్రామంలో ఉన్న పెద్దలందరూ, తరపు పెద్దలందరూ ఏం బోధన్ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ యొక్క 4 సంవత్సరాల నుంచి లెక్కలు పెండింగ్ ఉండడం మూలాన ఏ సంవత్సరం ఆ సంవత్సరం లెక్కలు చేసి మాకు చూపెట్టకపోవడం మూలాన 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను మొన్న కూర్చోవడం జరిగింది. కూర్చున్న తర్వాత ఎవరైతే మేము అడిగింది ఏంటంటే ఈ 4 సంవత్సరాల నుంచి మీ యొక్క జమ ఎంత, ఖర్చులు ఎంత, ఈ 2 విషయాలు మేము ప్రధానంగా ప్రస్తావన చేసినాం. దానిలో మొత్తం ఇన్కమ్ రావాలా, మొత్తం ఖర్చులు రావాలా, గుడి ఏదైనా సరే. తర్వాత దీంట్లో ఎవరో ఒక వ్యక్తిగతంగా తీసుకునాల్సిన అవసరం అయితే లేదు. అడిగిన వాళ్ళు ఒకరా, ఇద్దరా, ముగ్గురని కాదు. ఒక మీటింగ్ అయ్యేటప్పుడు ఎవరో ఒకరు అడుగుతారు, అందరు వింటూ ఉంటారు. ఆ వినే సందర్భంలో ఆయన చెప్పింది కనుక తప్పు అయితే సూర్యుని తప్పు చేస్తున్నావు అని అనడానికి ఆస్కారం ఉంటుంది. ఒక సిస్టమ్ ప్రకారంగా నడుస్తున్న వ్యవహారంలో సూర్య ఒకటి అడిగినంత మాత్రం సూర్య ఒక టార్గెట్ కాదు. సూర్య అడిగింది ఏంది? లెక్కలు అడుగుతుండ్రు. లెక్కలు చెప్పాల్సిన బాధ్యత కమిటీ మీద ఉంది కాబట్టి వాళ్ళు చెప్పాలి. అంతేగాని దీంట్లో ఏదో సూర్య వ్యక్తిగతంగా అడుగుతున్నా అనేది ఏదైతే వచ్చి అది పొరపాటైనటువంటి అంశం. అది సమావేశం జరిగేది ఉందో అది కంపల్సరీ జరుగుతుంది. మొత్తం ఊరు పెద్ద మనుషులు అందరూ వస్తారు, అందరి ముంగట ఈ సమావేశం జరుగుతుంది. వాళ్ళు ఏదైతే లెక్కలు వాళ్ళ నోటితోనే చెప్పిన లెక్కలు, సూర్య చేసిన లెక్కలు కావవి. వాళ్ళు చెప్పిన లెక్కలకే ఆ లెక్కలు రాస్తేనే అందులో తప్పున్నదానికి ఇది ఎట్లా అని చెప్పేసి అడిగిండు. కానీ అదేదో ఆయన పర్సనల్గా
అట్లా ఏం కూడా ఆయన మాట్లాడలేదు. సూర్య ఒక్కడిది కాదు, ఇది మొత్తం ఊరందరి, ఊరందరికి సంబంధించింది కనుక ఊరందరూ అడుగుతారు. రేపు కూడా ఊరందరూ అడుగుతారు. ఈరోజు సమావేశంలో మట్టుకి ప్రధానంగా ప్రధాన కార్యదర్శి సూరి గారే ఇలా అన్నారు అని చెప్పి దాన్ని నిరూపించేంత వరకు సమావేశం అనేది ఏర్పాటు చేయాలి, వాళ్ళు చెప్పినంత వాయిదా వేస్తున్నాము అని అన్నారు. మరి రేపు మీరు వాళ్ళైతే రారు కావచ్చు, అంటే వాయిదా వేశారు కాబట్టి వాళ్ళు రాకపోవచ్చు. మరి మీరు మిగతా ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ తరఫాల వాళ్ళు సమావేశానికి వెళ్తారా వెళ్ళరా? కంపల్సరీ సమావేశం జరుగుతుంది. రేపు వాళ్ళ నోరుతోనే చెప్పారు కనుక ఈ సమావేశం పెడితే మీరు మాత్రం సమావేశం కంపల్సరీ వస్తారు. మొత్తం ఊరు అందరూ వస్తారు, ఊరు పెద్ద మనుషులు అందరూ వస్తారు. అందరి ముంగట పిలిపిస్తాము. పిలిపించినప్పుడు ఆయన రాకపోతే, వాళ్ళ లెక్కలు కరెక్ట్ చెప్పకపోతే దాని గురించి ఆ రోజు రేపు చర్చించి దాని మీద ఫర్దర్ ఏం యాక్షన్ తీసుకోవాలో అది తీసుకుంటారు. అధ్యక్షుడే ఉండడు కదా రేపు సమావేశం. అధ్యక్షుడు ఎందుకు ఉండడు? ఊరు పెద్ద మనుషులు అందరూ వచ్చినాక అడిగినాక అధ్యక్షుడు ఎందుకు రాడు? సమావేశం వాయిదాని అధ్యక్షుడే చెప్పారు కాబట్టి అదే సమావేశం నీ ఇష్టం ఉన్నట్టు వాయిదా వేసేసి రేపు నువ్వే చెప్పి సరే, ఇగో నీ క్లారిఫై. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.